समारंभां शंकराचार्य मध्यमां माता ब्रह्मानंदमयी पर्यन्तां वंदे गुरु परंपरां। मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुष संश्रयं అనేవి మూడు దుర్లభం అంటారు. ఈ మహాపురుషులు అనేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనుష్యాణం సహచరేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతావపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని గీతాచార్యుడు జగద్గురు భగవద్గీతలో చెప్పినట్టుగా అమ్మ వంటి సద్గురువు ఇక్కడ ఏ మంత్రోపదేశం కానీ ప్రాణాయామం కానీ ఇది చేయాలి ఇది చేయకూడదు అని కానీ ఏమీ ఉపదేశాలు ఆవిడ మా అమ్మ జీవితమే మనకు సందేశం, అదే ఉపదేశం. ఆ సన్నిధియే చాలా ఎంతో మహత్తు ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ మనసు ఆత్మలో లయమైపోయి ఆ అమ్మ సన్నిధి మాత్రం చేత భగవద్గీతలో ఆత్మసంస్థం మనకృత్వ నకించిదపి చింతయే అని మనం ఎన్నో సంవత్సరాల తరబడి సాధన చేస్తే కానీ రానటువంటి స్థితి అమ్మ సన్నిధిలో మనందరికీ అనుభవం అవటం మనందరికీ తెలిసిన విషయం. ఒకే మహావాక్యం ఉపదేశం, అంతా బ్రహ్మమే, అంతా నేనే. దీనికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. ఊరికే ఒక కఠోపనిషత్తులో ఒక మంత్రం చెప్పి పూర్తి చేసేస్తాను. యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యో మృత్యుమాప్నోతి స ఇహ నానేవ పశ్యతి. ఇక్కడ ఏమున్నదో జగత్తులో ఏమున్నదో బ్రహ్మములో కూడా అదే ఉన్నది. మనం అన్నీ డివైడ్ చేస్తుంటాం, లౌకికమని పారమార్థికమని. ఉన్నది ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అచ్చట ఏది కలదో ఇచ్చట అదే కలదు, ఇచ్చట ఏది కలదో అచ్చట అదే కలదు. పారమార్థికము లౌకికము, జగత్తు బ్రహ్మము, అపరాప్రకృతి పరాప్రకృతి అంతా ఒకటే అనేది తేలిక మాటల్లో మనందరికీ బోధించి అందరినీ జీవన్ముక్తుల్ని చేసేటువంటి సద్గురువు అమ్మ. అటువంటి అమ్మ అనుగ్రహానికి పాత్రులైన మనం అందరము ధన్యులం. ఈ సంవత్సరాది రోజున అమ్మ ఆశీర్వచనం తీసుకోవటం కూడా మన పూర్వజన్మ సుకృతం.